అండి వెల్కమ్ టు స్వయం పాకం. ఈ రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. దొండకాయ ఫ్రై అంటే అందరికీ తెలిసిందే, కానీ నేను ఈ రోజు ఒక సీక్రెట్ పొడిని యాడ్ చేశానండి. అది వేసిన వెంటనే రుచి అదర్స్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఎలా తయారు చేశానో చూపిస్తాను రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఒక పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు అనేవి క్రిస్పీగా వేయించుకోవాలండి. పల్లీలన్నీ క్రిస్పీగా వేగినాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లోనే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పుని వేసుకొని పప్పులన్నీ ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి. పప్పులన్నీ వేగాయి కదండి, ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచిని వేసుకోవాలండి. 4 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని కొంచెం వెల్లుల్లి వేగిన దాకా వేయించుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా వెల్లుల్లి వేగినాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి ఇలాగ చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది పింక్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేయించుకోక్కర్లేదు. ఆనియన్ అనేది దొండకాయ పాటుతో పాటు ఆనియన్ అని వేగుతుంది కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్ అనేది వేగిపోయిందండి. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలను తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని ఇలాగ నిలువుగా చిలుకలుగా కట్ చేసుకున్నానండి. ఒక దొండకాయ 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని తాలింపులోనే వేసుకొని తాలింపు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయల్ని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. 5 నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయండి దొండకాయలు. ఇప్పుడు ఇందులో కూర రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి దొండకాయ ఫ్రై అనేది. ఇప్పుడు ఈ కూరకి ఒక పౌడర్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరిని వేసుకొని పప్పులన్నీ ద్వారగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి. పప్పులన్నీ ఇలా వేగిపోయినాక ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అండి వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాలు వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లార్చుకోవాలండి. చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడే నేను కూరకు సరిపడినంత కారం కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. ఇప్పుడు కూర చూద్దామండి. కూర ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేగితే దొండకాయ అనేది చేదొస్తుంది. దొండకాయ ఫ్రైకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇందాక మనం వేయించుకున్న పల్లీని వేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కూరకు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఈజీగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుందండి. అలాగే మన పప్పుచారు చేసుకుంటాం కదండి, సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.